మహాభారత కథ. పాండవుల జనన విశేషాలు. ఇద్దరు పడుచు భార్యలు ఉన్న పిల్లలు పుట్టకుండా ఆ పాండురాజుకు ఉన్న శాపం గురించి, కుంతీదేవి తనకు వరంగా ఉన్న మంత్రాన్ని ఉపయోగించి దేవతలను ప్రార్థించి ఆ పిల్లలను పొందడం, 5 అన్నదమ్ములైన పాండవుల పుట్టుక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంతిభోజరాజు దత్తపుత్రికైన కుంతీదేవిని మద్రదేశ రాకుమారి మాద్రిని ఆ పాండురాజు వివాహం చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమించుకుంటున్న జింకల జంటను చూశాడు. వాటిని సులభంగా బాణంతో గురి చూడవచ్చు అన్న ఆలోచనలతో అవి ఉన్న పరిస్థితిని కూడా పట్టించుకోకుండా బాణంతో కొట్టాడు. ఆయన ఎంత గొప్ప విలుకాడు అంటే ఆ జింకల జంటను ఒకే బాణంతో ఒకే దెబ్బతో తను అనుకున్న విధంగా వాటిని కొట్టాడు. అయితే ఆ జింకలు జంట మారు రూపంతో వనవిహారం చేస్తున్న ముని దంపతులు. బాణంతో బాగా దెబ్బతిన్న ఆ జింకల జంటను తిరిగి ముని రూపాన్ని పొందాయి. మగ జింక రూపంలో ఉన్న ముని తాను చనిపోతూ ఆ పాండురాజుతో గర్భంతో ఉన్న జంతువులను, ప్రేమతో శృంగారంలో ఉన్న జంతువులను చంపకూడదని వేటగాళ్లకు ఒక ధర్మం ఉంది. ఎందుకంటే అవి రాబోయే తరాన్ని సృజించే ప్రక్రియలో ఉంటాయి. నీవు ఆ ధర్మాన్ని అతిక్రమించావు. నీవు చేసిన అధర్మానికి నీవు కోరికతో నీ భార్యను తాకితే నీవు అతి భయంకరమైన మృత్యువును పొందుతావు అని ఆ ముని శపించాడు. కాబట్టి ముని శాపం కారణంగా పాండురాజుకు 2 భార్యలు ఉన్నా వారి వద్దకు ప్రేమతో వెళ్ళలేని పరిస్థితి, పిల్లలు కూడా పొందలేని స్థితి ఏర్పడింది. ఆ రాజ్య భవిష్యత్తుకు, పాలనకు రాజుకు పిల్లలు లేకపోవడం ఒక పెద్ద సమస్య. కాబోయే మహారాజు ఎవరు అవుతారు రాజ్యానికి అని ఆ రాజసింహాసనానికి బలమైన వారసుడు లేనప్పుడు ఇతరులతో రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే అత్యాశ కూడా ఏర్పడుతుంది. ఇదే పెద్ద రాజకీయ సమస్య కూడా. ముందటి తరం వలె మరొక్కసారి కురువంశానికి వారసుడు లేని సమస్య ఏర్పడనుండడంతో ఈ పరిస్థితితో పాండురాజు తీవ్రమైన క్షోభకు గురై తనకు గల అధికారాన్ని, రాజ్యాన్ని వదిలి తన భార్యలతో కలిసి అడవిలో జీవించసాగాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న సాధువులు, ఋషులతో సంభాషిస్తూ ఆ కార్యక్రమాలతో కాలం గడుపుతూ తాను ఒక రాజునే అనే విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పిల్లలు లేరనే బాధ నానాటికి ఆయనలో అధికమయ్యేది. ఒకరోజు ఈ బాధ అధికమై ఆ కుంతీదేవితో, నేను ఏమి చేయగలను? నన్ను నేను చంపుకోవాలని ఉంది. మీరిద్దరూ పిల్లలను కనకపోతే కురువంశం నశిస్తుంది. ధృతరాష్ట్రునకు పిల్లలు కూడా లేరు. ఆ విషయం అటుంచితే అతను పేరుకు మాత్రమే రాజు. అతను అంధుడు అవ్వడం వల్ల అతని సంతానం రాజు కాలేరు. తనకు గల తీవ్రమైన బాధ మూలంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఆ పాండురాజు చెప్పినప్పుడు కుంతీదేవి పిల్లలు కలగడానికి ఒక అవకాశం ఉన్నదని తెలిపింది. పాండురాజు అదేమిటని అడగగా కుంతీదేవి చెబుతూ, నేను యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకనాడు ఆ దుర్వాస మహాముని నా తండ్రి కుంతిభోజుని వద్దకు వచ్చినప్పుడు ఆ మునికి ఉపచారిక సవర్యలు చేశాను నేను. అందుకు ఆ ముని సంతోషించి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రంతో నేను ఏ దేవతనైనా పిలిచి సంతానం పొందవచ్చునని ఆ ముని తెలిపాడు. కాబట్టి మీకు నిజంగా సంతానం కావాలని ఉంటే నేను ఆ మంత్ర సహాయంతో పిల్లలను మీ కొరకు పొందగలను అని చెప్పింది. కానీ ఆ మంత్ర సహాయంతో గతంలో ఒక దేవతను తాను పిలిచినట్టు ఆ కుంతి పాండురాజుకు తెలియపరచలేదు. పాండురాజు ఈ వార్త విని మరింత ఉత్సాహంతో ఆ పనిని వెంటనే చేయమని చెప్పి ఏ దేవతను పిలవాలా అని ఆలోచించాడు. కాసేపు ఆలోచించిన తర్వాత పాండురాజు కుంతీదేవితో, మనం ధర్మదేవతను పిలుద్దాం. కురువంశానికి కాబోయే రాజుగా ఆ కుమారుణ్ణి మనం పొందాలి. ధర్మదేవతే మరణానికి, న్యాయానికి ప్రభువైన యమధర్మరాజు ధర్మదేవత. పాండురాజు అనుమతితో కుంతీదేవి అడవిలోకి వెళ్లి ధర్మదేవత అయిన యమధర్మరాజును ప్రార్థించి ఆయన అనుగ్రహంతో ధర్మరాజును కన్నది. అతనే పాండురాజు కుమారుల్లో పెద్దవాడు. సంవత్సరం గడిచిన తర్వాత సంతానంపై మరింత ఆశతో పాండురాజు కుంతితో మరో బిడ్డను కనమని చెప్పగా ఆ కుంతీదేవి అందుకు వీలు కాదని, మనకు ఇప్పటికే కురువంశానికి వారసునిగా ఒక బిడ్డ ఉన్నాడని ఇక చాలని తెలిపింది. ఆ పాండురాజు కుంతీదేవితో, నాకు ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నట్టయితే అందరూ కూడా ఆ రాజుగా నా గురించి ఏమనుకుంటారు కనుక మరో బిడ్డ కావాలని ఆమెను పట్టుబట్టాడు. చివరికి ఆమె అంగీకారంతో మరో బిడ్డకు తండ్రి ఎవరైతే బాగుంటుందని ఆలోచించింది.